अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम हज़रत मुआज़ बिन जबल रदियल्लाहु अन्हु గారిని యమన్ దేశానికి పంపినప్పుడు ఈ విధంగా హితోపదేశం చేశారు. ఓ ముఆజ్, మీరిప్పుడు గ్రంథ ప్రజలైనటువంటి వారి దగ్గరకు వెళ్ళుచున్నారు కనుక మీరు మొట్టమొదట వారికి ఇవ్వవలసినటువంటి సందేశం ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా, అంటే అల్లా తప్ప నిజమైన మరో ఆరాధ్య దైవం లేడు అని సాక్ష్యం పలకమని వారికి సందేశాన్ని ఇవ్వండి. ఈ హదీసుని ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి బుఖారీ షరీఫ్లో నకలు చేశారు. అలాగే హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారని, ఓ అబూ హురైరా, లా ఇలాహ ఇల్లల్లా అనగా అల్లా తప్ప వేరు దైవం లేడు అని హృదయపూర్వకముగా పలికినటువంటి వారికి నీవు స్వర్గం యొక్క శుభవార్తను తెలియచేయి అన్నారు. ఈ హదీస్ని ఇమాం ముస్లిం రహమతుల్లాహి అలైహి ముస్లింలో నకలు చేశారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఈ మాటను అనేవారు, యా అయ్యుహన్నాస్ ఖులు లా ఇలాహ ఇల్లల్లాహు తుఫ్లిహూన్, ఓ ప్రజలారా మీరందరూ కూడా అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడని పలకండి, సాఫల్యం పొందండి అనేవారు. ఈ మాటని సహీ ఇబ్నే ఖుజైమా, ముస్నద్ అహ్మద్, ఇబ్నే హబ్బాన్లో నకలు చేయటం జరిగింది. అదేవిధంగా ఎవరి నోట లా ఇలాహ ఇల్లల్లా అని అంతిమ పలుకులు ఉంటాయో వారు తప్పకుండా స్వర్గంలో వెళ్తారని అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అన్ ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు قال النبي صلى الله عليه وسلم من كان آخر كلامه لا إله إلا الله دخل الجنة. హజరత్ ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు చెప్తున్నారు, ఏమని అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మన్ కాన ఆఖరు కలామిహి లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్నా, ఏ వ్యక్తి అయితే తమ అంతిమ పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠిస్తారో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తారు అన్నారు. ఈ హదీసుని అబూ దావూద్ నకలు చేయడం జరిగింది. దానికోసమే సోదరులారా, అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడని మనస వాచ కర్మన ఎవరైతే ఈ యొక్క కలిమాని పఠిస్తారో మరియు దానిపైన ఆచరిస్తారో, హృదయపూర్వకంగా నమ్ముతారో వారు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు. దానికోసమే ఈ కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ఏదైతే ఉందో ఇది ఇస్లాం యొక్క పునాదులలో మొట్టమొదటి పునాది. ఇస్లాం యొక్క పునాదులు ఏవైతే ఉన్నాయో వాటిలో మొట్టమొదటి పునాది ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్.